కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. ఎంతో మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సోరియాసిస్ ఉన్న వాళ్ళకి అంటే బయట చర్మం ఎక్స్పోజర్ కూడా కొంచెం పొట్టు రాలిపోతూ ఉండడం ఎంతకీ తగ్గదనమాట. దీనికోసం ముందు కూడా వీడియోస్ చేయడం జరిగింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకేమైనా ప్రాక్టికల్గా మనం ఇంట్లో తయారు చేసుకునేవి అంటే ఇలా పైపూతగా అప్లై చేసుకునేవి ఏవైనా ఉన్నాయని అడుగుతున్నారు. సో దానికోసం మళ్ళీ ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది ఈరోజు. నమస్తే సార్. నమస్తే. సో సోరియాసిస్ ఉన్నప్పుడు అంటే తెలిసి తెలియక కొన్ని ప్రోడక్ట్స్ వాడడం లేదా కొన్ని ఆహార పదార్థాలను తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా సార్. మరి సోరియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళు సోప్ వాడచ్చా, లేకపోతే ఇంట్లో ఏదైనా సున్నిపిండి అలాంటివి ఏమన్నా మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, అలాంటిది ఇంకొక మంచి చిట్కా చెప్పండి ఈరోజు. ఓకేమ్మా. పవర్ తక్కువగా ఉండి ఇబ్బంది లేనటువంటిది అయితే కొద్దో గొప్ప సోప్ వాడుకోవచ్చుమా. లేకపోతే ఈ మధ్య కాలంలో సోపమ్మా, సోప్స్. ఓకే ఓకే. సో ఈ మధ్య కాలంలో ఈ మెడికేటెడ్ సోప్స్ కూడా ఆయుర్వేదం పద్ధతిలో తయారు చేసినటువంటి సోప్స్ కూడా దొరుకుతున్నాయమ్మా. మరి అది వాడుకోవడం మంచిదమ్మా. మరి సున్నిపిండి అంటే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి సున్నిపిండి వాడుకుంటే మరీ మంచిది. రెండవ ప్రత్యామ్నాయంగా ఈ ఆయుర్వేదిక్ మెడికేటెడ్ సోప్స్ వాడుకోవడం మంచిదమ్మా, మామూలు సింథటిక్ సోప్స్ కంటే కూడా. సో అదొకటి. ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య చర్మ వ్యాధుల్లో అగ్రస్థానాన్ని పొందింటే అది శక్తి కాదు. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా మరి వయోభేదం లేకుండా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ వచ్చేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మ సమస్య ఏదంటే సోరియాసిస్ అమ్మా. వస్తే ఒక పట్టణం దొంగలు. చాలా మంది ఆ సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య వల్లటువంటి బాధలను భరించలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడి మానసికంగా చాలా క్షోభకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. సో తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. కొంతమందికి కొన్ని ప్రాంతాల్లోనే పరిమితం అయిపోయి అది రావడము తగ్గిపోవడం జరుగుతుంటే, కొంతమందికి మాత్రము దేహంలో చర్మం మీద ఎక్కువ శాతం మంది కూడా ఎక్కువ ప్రాంతంలో కూడా వచ్చేసేసి దురద, పోటు, మంట, అసౌకర్యము, పుట్టు రాలడము ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. వాళ్ళ బాధ వర్ణాతీతం. సో కొంతమందికి వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే, కొంతమందిలో వేసవి కాలంలో ఈ యొక్క లక్షణాలు ఎక్కువైపోతుంటాయమ్మా. కొంతమందికి సంవత్సరం అంతా కూడా ఉంటుంటాయి. అంతేకాకుండా కొంతమందిలో షుగరు, అదేవిధంగా ఈ యొక్క స్థౌల్యం, వెయిట్, అదేవిధంగా ఈ వాతావరణ ప్రభావము, మానసిక ఒత్తిడి ఇలాంటివి తోడైనప్పుడు ఇది మరింత విజృంభిస్తుందమ్మా ఈ సోరియాసిస్ అనే సమస్య. ఈ యొక్క సోరియాసిస్ సమస్య కేవలము చర్మానికే పరిమితం కాకుండా కొంతమందిలో సరైనటువంటి చికిత్స జరిగినటువంటి వాళ్ళలో జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. సో అప్పుడు సోరియాసిస్కి చక్కని ట్రీట్మెంట్ మనం వాడుకోగలిగినప్పుడే సోరియాసిస్ వల్ల వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. లేకపోతే మరి కీళ్ళ నొప్పులకు ఎన్ని మందులు వాడినా తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో మరి ఆ యొక్క సమస్య కూడా తగ్గదమ్మా. సోరియాసిస్కు తోడు మళ్ళీ ఈ యొక్క కీళ్ళ నొప్పులు కూడా మొదలైపోతుంటాయి అన్నమాట. సో అసలు సోరియాసిస్ అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటేమా, వివిధ రకాలైన కారణాల వల్ల చర్మం యొక్క కణాలు విభజన అసహజంగా జరగడం వల్ల సోరియాసిస్ అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది. సో సర్వసాధారణంగా ఏ జీవి అయినప్పటికీ కొత్త కణాలు ఉత్పత్తి అవుతుంటాయి, పాత కణాలు పోతుంటాయి అన్నమాట. జీవధర్మం, దేహధర్మం అది. చిన్న ప్రాణి నుంచి పెద్ద ప్రాణి వరకు ప్రతి ప్రాణికి ఈ లక్షణం ఉంటుందమ్మా. ఈవెన్ మొక్కలు కూడా అది ఉంటుందమ్మా. సో ఉదాహరణకు మనిషి పరిస్థితి చూసుకుంటే, మనకు తెలియకుండా చర్మం మీద కొత్త కణాలు వస్తుంటాయి, పాతవి పోతుంటాయి, మనకు కంటికి కనిపించవు. కానీ ఈ సోరియాసిస్ అనేటువంటి వ్యాధిలో ఎలా జరుగుతుందంటేమా, ఆ కణ విభజన విపరీతంగా జరిగిపోతుంది. మనకు సర్వసాధారణంగా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే నార్మల్గా ఉన్నటువంటి ఆరోగ్యవంతులకి ఆ అనారోగ్యవంతుల కంటే సోరియాసిస్ వచ్చినటువంటి వాళ్ళలో కణ విభజన 100 రెట్లు, 150 రెట్లు, 200 రెట్లు, 500 రెట్లు, 1000 రెట్లు ఇది విపరీతంగా కణ విభజన జరిగిపోతుందమ్మా. సో ఆ విధంగా కణ విభజన జరిగినప్పుడు ఏమంటే పాత చర్మం పోయి కొత్త చర్మం వచ్చేటువంటి పరిస్థితిలో భాగంగా పొట్టు రాలిపోతుంటుంది. అప్పుడు అసౌకర్యము, దురద, ఇన్కన్వీనియంట్, డిస్కంఫర్ట్ ఇవన్నీ కలుగుతుంటాయమ్మా. గీరి దానికి ఎన్ని మందులు వాడినా కానీ అసలు తగ్గదని చెప్తుంటారు సార్ చాలా మంది. చాలా మండి పడుతుందమ్మా.
ఒక్కొక్కసారి తప్పనిటువంటి పరిస్థితుల్లో వైద్యులు కూడా మరి వేరే అదర్ ఆల్టర్నేషన్ లేనటువంటి పక్షంలో ఉంటే స్టిరాయిడ్స్ కూడా వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో స్టిరాయిడ్స్ వెంటనే తక్షణమే అత్యంత శీఘ్రంగా ఫాస్ట్గా దాని యొక్క ప్రభావం చూపించినప్పటికీ దీర్ఘకాలం పాటు వాడడం వల్ల రీబౌండ్ ఎఫెక్ట్ అని వచ్చేసి మళ్ళీ అవి కూడా పనిచేయకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వైద్యులు కూడా ముఖ్యంగా ఎక్కువ శాతం పైపూత మందులకు వాడడానికే ప్రాధాన్యత ఇస్తారు ఈ యొక్క స్టిరాయిడ్స్. తప్పని పరిస్థితుల్లో ఇంటర్నల్ కూడా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు స్టిరాయిడ్స్ కూడా ఇంటర్నల్గా ఇస్తుంటారు అనమాట వైద్యులు తప్పని పరిస్థితుల్లో. ఇచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి డోసును క్రమక్రమంగా తగ్గించేస్తారు. సో ట్యాపరింగ్ డోస్ అంటారు అనమాట. సో స్టార్ట్ చేసేసి ఒక 5 days 7 days 10 days వాడమని చెప్తారు. పరిస్థితిని బట్టి గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వస్తారనమాట. సో తప్పని పరిస్థితుల్లోనే వైద్యులు కూడా ఈ యొక్క స్టిరాయిడ్స్ని ముఖ్యంగా కడుపులోకి వాడుతుంటారమ్మా. పైపూత మందు కంటే వెంటనే తాత్కాలికంగా తక్షణమే ఉపశమనం పొందేందుకు ఎక్కువ శాతం మంది వాడినప్పటికీ కడుపులోకి వాడేది మాత్రం తప్పని పరిస్థితుల్లో వాడుతుంటారమ్మా. ఇది జనరల్గా సమాజ ధోరణి. సో దీనికి సంబంధించి అనేక రకాల మందులు ఉన్నాయమ్మా. నిజంగా చెప్పుకోవాలంటే సమస్య కొద్దిగా ఉంటే మరి చిన్న క్రీములతో తర్వాత ఈ యొక్క ఆయింట్మెంట్స్తో సరిపోతుందమ్మా. సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మరి ఆ కొద్ది గొప్ప క్రీములు అనేసరికి విపరీతమైన రేట్లు ఉన్నాయమ్మా. సో సామాన్య మానవునికి అందని ద్రాక్ష పండు. సో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అప్లై చేసుకోవాలన్నా మరి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు పైపూత మందులకే దాదాపు 100 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందమ్మా. 2 రోజులకు 3 రోజులకు వందలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అలా కాకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ సోరియాసిస్ నుంచి బయటపడడం అంత కష్టమైతే కాదమ్మా. సో మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. ఇది ప్రూవ్డ్ రెమెడీ. ఎంతో మంది వాడి ఫలితాలు చక్కగా పొందిన తర్వాతనే మరి చక్కటి ప్రశ్న కూడా మీరు అడిగారు కాబట్టి ఎంతో మందికి ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ యొక్క ఫార్ములా కూడా చెప్తాను చూడమ్మా. చాలా గన్ షాట్గా పనిచేస్తుంది. బాగా మాగినటువంటి అరటిపండు గుజ్జు, కలబంద గుజ్జు, కొబ్బరి నూనె అన్ని మనకు దొరికేవమ్మా. అరటిపండు గుజ్జు, కొబ్బరి నూనె, కలబంద. సో అరటిపళ్ళు సంవత్సరం అంతా దొరుకుతాయి. బాగా ఎంత మాగితే అంత మంచిదమ్మా. అదే విధంగా కలబంద. సో గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట కలబంద మొక్క దొరుకుతుంది, కనిపిస్తూ ఉంటుందమ్మా. సో ఆ మొక్కలో లోపల గుజ్జు ఉంటుంది కదమ్మా, తగినంత గుజ్జు, అదే విధంగా తగినంత కొబ్బరి నూనె 3 కలిపేసేసి లేదా మిక్సీలో కలిపి కానీ ఏదో ఒక పద్ధతిలో ఆ 3 పదార్థాలు బాగా కలిపేసి ఆ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని ఈ చర్మ వ్యాధి ఉన్న చోట, సోరియాసిస్ ఉన్న చోట అప్లై చేయాలి. సమస్య తీవ్రంగా అంటే రోజు 2 సార్లు అప్లై చేసుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అప్లై చేసినా సరిపోతుంది. 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత తుడిచేస్తుండాలి. ఈ విధంగా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల మరి అత్యంత ఖరీదైనటువంటి మందుల యొక్క పనితనం ఎంత బాగుంటుందో అంతకంటే కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు ఇలాంటి ఔషధాలు వాడుకున్నప్పటికీ క్షేమదాయకంగా పనిచేస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే, చాలా చిన్న అంటే ఇంట్లో ఉండేవే అరటిపండు, కలబంద, అలాగే కొబ్బరి నూనె, దాంతో ఎలా అప్లై చేసుకోవాలో చెప్పారు. కాబట్టి నిజంగా సోరియాసిస్ కాదు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఒక పట్టాన తగ్గవు. ఇది పాటించండి. మీకు ఎలా అనిపించింది, లేదా సోరియాసిస్ వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.